వితౌట్ మేకప్ నా ఫేస్ చూసి తరించేయండి. ఎప్పుడు మేకప్తోనే కనిపిస్తారు, ఎందుకంటే వీడియోలో నీట్గా అందంగా కనిపించాలి కదా. నా అందమైన మొహం చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి ప్లీజ్. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పక్క అయితే వేసుకుంటున్నాం అనమాట. నాకు ఎప్పటికప్పుడు బెడ్ మీద మారుస్తూ ఉండాలి, పక్క చిరాగ్గా కనిపిస్తే ఇష్టం ఉండదు. ఇక్కడ ఒక కామెడీ జరిగింది, అది చూసి తరించేయండి. ఎందుకు అట్లా పడి పడి నవ్వుతున్నానో కూడా చెప్తాను మీకు. మా ఆయనలో తెలియని ఒక కమెడియన్ ఉన్నారు, అది మాత్రం నేను ఒక్కదాన్నే చూస్తాను, ఎవరికి కనిపించరు. నాలో కూడా ఒక కమెడియన్ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంట్లో ఎన్ని పనులైనా చేస్తా, ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని పనులు చేయను అని అంటారు చూసారా, అందులో ఇదొకటి అనమాట. యాక్చువల్గా బెడ్షీట్స్ నేను 2-3 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటా. నేను వీడియో కోసం అని చెప్పి ఏదో హెల్ప్ చేద్దామని మా ఆయన దగ్గరికి వెళ్తే, అంత షోయింగ్ చేయి మాకు, నువ్వు ఎంత వేసినా కానీ నీ కాళ్ళకి చేతులకి ఇవి అందవులే కానీ నువ్వు వెళ్ళి వంటగదిలో పని చూసుకో అన్నారు. ఇంకా నా పాటికి నేను సైలెంట్గా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకు అంతలా నవ్వాను అని అంటే, నిజంగానే నేను వీడియో కోసం షోయింగ్ చేద్దామని వెళ్ళా, అది మా ఆయన కనిపెట్టేశారు, అందుకే నవ్వుకున్నాను. పొద్దున కడిగిన గిన్నెలు కూడా ఎక్కడే పెట్టేసి వెళ్ళిపోయా. నేను గిన్నెలు తోమగానే సర్దను, కాసేపు ఆరబెట్టాలి. నీళ్ళతో పెట్టాలి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, చిరాగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ ఏమో టిఫిన్లోకి చట్నీ చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయా. చట్నీ అంతా పాడైపోయింది, ఎండాకాలం కదా, అందులో పల్లి చట్నీ అస్సలు ఉండదు. ఇంకా మార్నింగ్ చేసిన పన్నీర్ రైస్ ఉంటే అదే తినేస్తున్నాం ఇప్పుడు. ఇంట్లో ఎప్పుడు పాలు ఉంచుతూనే ఉంటాను నేను, అయినా సరే వచ్చేటప్పుడు ఒక ప్యాకెట్ స్పేర్ తెచ్చుకుంటాను, ఎందుకంటే అవి ఉంటాయో ఇరిగిపోతాయో తెలీదు, వాటిని నమ్ముకొని ఉండలేము. జానుకి ఆకలేస్తుందంటే నన్ను పీకి పాకం పెట్టిద్ది, అందుకని చెప్పి ఎప్పుడు ఒక ప్యాకెట్ పాలైతే ఉంచుకుంటాను. పని చేస్తూ మళ్ళీ మీరు చూస్తున్నారా లేదా నా షోయింగ్ అని చెప్పి వీడియోలు అప్పుడప్పుడు నేను చూస్తూ నవ్వుతూ ఉంటాను, మీరు కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా ఈ వీడియో అంతే, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.